ఓ నిర్ణయం రౌండ్ తీసుకోలేదు. ఉన్న ఈ 38 ఎకరాలలో తీసుకున్నది 26 ఎకరాలు. 4 దిక్కుల్లో కూడా రోడేసినాం. ఓ స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా మటుకు చిరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది. రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి. ఈ అందరి ఇంట్రెస్టు, లోకల్ ఇంట్రెస్టు, ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు, సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది. కనుక ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది. ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి, అందరికీ సేవలు అందించాలి. ఆ ఉద్దేశంతో తీసుకోవాలని పూర్తి 38 ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం 26 ఎకరాలు తీసుకొని ఇంకా 11 ఎకరాల పైచలకు ఓపెన్గా వదిలేసినాం పోలీసుకు. ఇది. ధన్యవాదాలు. 2700 అన్నిటి అంతా కలిపి. థ్యాంక్ యూ. పేషెంట్లు అంటే ఆలోచన ఏంది అంటే రేపు పొద్దున గతంలో మనకు ఉన్న అనుభవాలు. సో ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ సంథింగ్. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తాను. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం ఒక గాంధీలోనే ఉండే. ఏ రకంగా అయితే ప్రభుత్వ హాస్పిటళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్తో నడవాలి. ఎలాంటి మార్పు తీసుకురావాలి. సో దీని రేపు రాబోయే కాలంలో ఇటు కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా మా డాక్టర్సు, మా సమాజానికి సేవ అందించే మా డిపార్ట్మెంట్ డాక్టర్సు వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యతలు ఏ రకంగా విభజించాలి బాధ్యతలని. ఒక సర్వీసెస్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ 2, 3-4 భాగాలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ధర్మశాల నిమ్స్లో కడుతున్నాము. గతంలో ఉన్న చేదు అనుభవాలని అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాబోయే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఒక్కటి చెప్తాను మీకు గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. పీపుల్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తాము, మా ఆలోచన పంచుకుంటాము. ఈరోజు కొత్త కాదు, ఉస్మానియా సబ్సిడీస్ ఉంది, కానీ కొత్త హాస్పిటల్ కావాలని 30 ఏళ్ళ వాంఛ, కోరిక, తపన. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 13 మాసాలు అయితే ఒక ఆలోచన కలిగింది. గోషమ్మేలు ఎందుకు వాడుకోవద్దు, పూర్తిగా కాకుండా కనీసం ఒక 60%, 70% ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన కలిగింది. కొత్త ఆలోచన కాదు, గత 6-8 మాసాల నుంచి ఈ ఆలోచన పేపర్లు కూడా వార్తలు రాయి. అండ్ దిస్ నాట్ ఎ న్యూ డిసిషన్. ఎవరికి నష్టం కాకుండా మా ప్రయత్నంలో మేము ఉంటాం. మేము అందుకోసం స్కై వాక్ ప్రపోజ్ చేశాం. మీరు అలా చూసిండొచ్చు మ్యాప్లో, స్కై వాక్ ప్రపోజ్ చేశాం. 4 దిక్కుల రోడ్డు, ఎక్కడ ప్రజలకు, పేషెంట్లకు, అంబులెన్స్కు ఇబ్బంది కలగకూడదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2 years.
ఓ నిర్ణయం రౌండ్ తీసుకోలేదు. ఉన్న ఈ 38 ఎకరాలలో తీసుకున్నది 26 ఎకరాలు. 4 దిక్కుల్లో కూడా రోడ్ వేసినాం. ఓ స్కై వాక్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా మటుకు చిరు వ్యాపారస్తులకు ఎక్కడ కూడా నష్టం జరగకూడదనే ఆలోచన మాకు కూడా ఉన్నది. రేపు ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఇంకా వ్యాపారాలు పెరుగుతాయి. ఈ అందరి ఇంట్రెస్టు, లోకల్ ఇంట్రెస్టు, ఆ ప్రాంతీయ ఇంట్రెస్టు, సుమారు వందల వేల కుటుంబాల ఇంట్రెస్ట్ ఇది. కనుక ఎవరికి నష్టం కాకూడదనే ఉద్దేశం మాకు కూడా ఉంటుంది. ఒక పెద్ద స్ట్రక్చర్ రావాలి, అందరికి సేవలు అందించాలి. ఆ ఉద్దేశంతో తీసుకోవాలని పూర్తి 38 ఎకరాలు తీసుకుంటుంటే అలా కాకుండా కేవలం 26 ఎకరాలు తీసుకొని ఇంకా 11 ఎకరాల పైచులకు ఓపెన్గా వదిలేసినాం పోలీసుకు. ఇది. ధన్యవాదాలు. 2700 అన్నిటి అంతా కలిపి. థ్యాంక్ యూ. పేషెంట్లు అంటే ఆలోచన ఏంది అంటే రేపొద్దున గతంలో మనకు ఉన్న అనుభవాలు. సో ఎవ్రీ ఇన్సిడెంట్ విల్ టీచ్ యూ సంథింగ్. ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్తాను. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది కేవలం ఒక గాంధీలోనే ఉండే. ఏ రకంగా అయితే ప్రభుత్వ హాస్పిటళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేషన్తో నడవాలి. ఇలాంటి మార్పు తీసుకురావాలి. సో దీని రేపు రాబోయే కాలంలో ఇటు కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా నడుస్తుందో ఆ రకంగా మా డాక్టర్సు, మా సమాజానికి సేవ అందించే మా డిపార్ట్మెంట్ డాక్టర్సు వాళ్ళు కూడా ఇలాంటి బాధ్యతలు ఏ రకంగా విభజించాలి బాధ్యతలని. ఒక సర్వీసెస్ ఒకటి, అడ్మినిస్ట్రేషన్ 2, ఒక 3-4 భాగాలు చేసి ఆ రెస్పాన్సిబిలిటీని పెంచాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ ధర్మశాల నిమ్స్లో కడుతున్నాము. గతంలో ఉన్న చేదు అనుభవాలని అన్నిటినీ సరిదిద్దుకుంటూ రాబోయే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు ఏ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మేము ఎప్పుడైనా ఈ ప్రభుత్వం ఒకటి చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పీపుల్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మేము ఎప్పుడైనా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తాము, మా ఆలోచన పంచుకుంటాము. ఈరోజు కొత్త కాదు, ఉస్మానియా సబ్సిడీస్ ఉంది, కానీ కొత్త హాస్పిటల్ కావాలని 30 ఏళ్ళ వాంఛ, కోరిక, తపన. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 13 మాసాలు అయితే ఒక ఆలోచన కలిగింది. గోషమ్మేలు ఎందుకు వాడుకోకూడదు, పూర్తిగా కాకుండా కనీసం ఒక 60%, 70% ల్యాండ్ ఎందుకు తీసుకోకూడదు అని ఒక ఆలోచన కలిగింది. కొత్త ఆలోచన కాదు, గత 6-8 మాసాల నుంచి ఈ ఆలోచన పేపర్లు కూడా వార్తలు రాదు. అండ్ దిస్ నాట్ ఎ న్యూ డిసిషన్. ఎవరికి నష్టం కాకుండా మా ప్రయత్నంలో మేము ఉంటాం. మేము అందుకోసం స్కై వాక్ ప్రపోజ్ చేశాం. మీరు అలా చూసి మ్యాప్లో స్కై వాక్ ప్రపోజ్ చేశాం. 4 దిక్కుల రోడ్డు, ఎక్కడ ప్రజలకు, పేషెంట్లకు, అంబులెన్స్కు ఇబ్బంది కలగకూడదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2 years.
ఓ నిర్ణయం తీసుకోలేదు. ఉన్న ఈ 38 ఎకరాలలో తీసుకున్నది 26 ఎకరాలు. 4 దిక్కుల్లో కూడా రోడేసినాం. One, two, three, four. Huh? Hello, check microphone testing.